హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ శిశ్రు కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా మనం ఎక్కడికైనా వెళ్తే చిట్ చాట్గా తింటామని చెప్పి వెంటనే ఆర్డర్ చేస్తూ ఉంటాం కదండి. ఇంకేమిటనుకుంటున్నారు, మన మంచూరియా అండి. ఏమైనా గోదావరి గట్టుకు వెళ్దామన్నా లేదా ఎక్కడికైనా లైక్ మన షాపింగ్ మాల్స్కి వెళ్ళినా బయట వెంటనే కనిపించేది మనకి మంచూరియా కదా. అది ఎలా చేసుకోవాలి ఏంటి అని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మనం ఇంట్లోనే చాలా హెల్తీగా చేసేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని ఇప్పుడు చూసేద్దాం. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, జ్యూసీగా. సో ఆ రెసిపీని మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చాలా అంటే చాలా డిఫరెంట్గా చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏం కాదండి, క్యాబేజ్ అండ్ క్యారెట్. దీన్ని మెత్తగా చేసేసుకోవాలి. అంటే ఇప్పుడు క్యారెట్ తురుము మీద ఉంటుంది కదండి, దాని మీద పెట్టేసుకొని సన్నగా తరుక్కోవాలి. ఆ సన్నగా తరుక్కున్న క్యారెట్ తరుగుని క్యాబేజీని గట్టిగా పిండేసుకోవాలండి. మీకు ఎంత గట్టిగా ఫీల్ అయితే అంత గట్టిగా పిండేసుకోండి. ఎందుకంటే వాటర్ పోవాలి. క్యాబేజీలో వాటర్ అసలు ఉండకూడదు, చాలా ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం ఇవన్నీ వేసేటప్పుడు చాలా పలచగా అయిపోతుంది. కాబట్టి ఆ క్యాబేజీని క్యారెట్ని తురిమేసుకున్న తర్వాత ఆ తురుములోంచి గట్టిగా వాటర్ అంతా కూడా చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మొత్తం పిండేసుకోండి. ఆ పిండేసుకొని మిగతాది కలిపేయండి. అటు ఇటు కలిపేసుకుంటే మొత్తం ఆ క్యాబేజీ దాన్ని క్యారెట్ని రెండింటిని మిక్స్ చేసేసుకోండి. దీంట్లోకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి. మసాలా చాట్ మసాలా ఒక స్పూన్ వేసుకోండి. ఏ మసాలా అయినా పర్వాలేదు, గరం మసాలా అయినా. చాట్ మసాలా వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది. ఒక స్పూన్ సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు. ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసేసుకొని దీనికి మళ్ళీ మనకి కావాల్సిన కార్న్ ఫ్లోర్ ఒకటి కావాలి, మైదా ఒకటి కావాలండి. సో రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. మనకి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే ఏంటంటే రెండు కరెక్ట్గా ఉంటాయి. మనకు వాటర్ ఎక్కువ క్వాంటిటీ అనిపించినా మళ్ళీ రెండింటిని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లోకి మీరు టేస్ట్ తగ్గట్టుగా కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం కారం ఇదిగోండి, ఒక 3 టేబుల్ స్పూన్లు మైదా, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోండి. ఆ రెండింటిని కూడా మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకోండి. అస్సలు అటు అటు కలిపే పడేయండి. మొత్తం కలిపేసి చూసారు కదా మొత్తం మన కన్సిస్టెన్సీ అయితే రెడీ అయిపోయింది. చపాతీ పిండి వస్తుంది చూసారా, అలా కలిపేసుకోవాలండి. అలా అన్నాను కదా, మరీ గట్టిగా వద్దండి, అలానే మరీ మెత్తగా వద్దండి, కరెక్ట్గా కలిపేసుకోండి. వాటర్ మాత్రం ఉంటే మళ్ళీ పిండి అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి. చూసారు కదా మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ టైప్లో వస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా వేరే ఇంకేం అయ్యక్కర్లేదు. ఇప్పుడు మనకి ఉండలు కావాలి కదండి. మరి మనకి మంచూరియా అంటేనే ఉండలు ఇలా టూత్ స్టిక్ ముంచుకొని మనం తింటుంటాం కదా, గుచ్చుకొని టక్మని గుచ్చడం టింగమని వేసేసుకోవడం. సో మనకు కావాల్సిన సైజులో చిన్నగా బాల్స్ చేసేసుకొని మొత్తం ఎంత అయితే అయ్యిందో దాన్ని అంతా కూడా బాల్స్ కింద చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీనికి అదిగోండి ఇప్పుడు మనకి డీప్ ఫ్రైకి సరిపోయినట్టుగా ఆయిల్ వేసుకోండి. ఈ డీప్ ఫ్రైకి ఏంటంటే మీకు తెలిసిందే కదా, మనం పిండి వంటలు అవి బోల్ చేస్తుంటాం కదండి, అలాగే వేసేయండి. ఇప్పుడు మొత్తం డీప్ ఫ్రైకి ఒకటి వేసుకోండి. అన్నీ ఒకేసారి వేసుకుంటే అడ్డుపోతాయండి, మళ్ళీ బాగో టేస్ట్. అందుకని వాటర్ కూడా ఎక్కువ అయిందంటే నూనె ఎక్కువ పీల్చేస్తే మళ్ళీ బాగోదు. అందుకని మీరు కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా కలుపుకొని నేను వీడియోలో చూపించినట్టుగానే కలపండి. అన్నీ ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తుంది టేస్ట్. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా మళ్ళీ టమాటా సాస్ కావాలి, చిల్లీ సాసు, అలాగే సోయా సాసు, వెనిగర్. మొత్తం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి. మీరు చూసారు కదా మొత్తం వేగిపోయింది. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. అలా వేగిన తర్వాత దాన్ని పక్కన పడేసుకోండి. ఇంకంతే, దాన్ని పక్కన పడేసుకుంటే దాని పని అయిపోద్ది. అది కూడా మొత్తం వేగిపోయింది. మొత్తం అలా కలిపేసుకొని ఎక్కువ వేయద్దండి. చూసారు కదా నేను అయితే కొన్ని వేసుకున్నాను. సో మీకు అయిన దాన్ని బట్టి మీరు వేసుకోండి. అదిగోండి మొత్తం అన్నీ అయిపోయాక పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా బాగా వేగాయి, ఎంత బాగా వేగాయో. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని మొత్తం బాల్స్ అన్నీ వేపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మసాలా కలపాలండి దీనికి. ఇప్పుడు మనకి అసలైన మంచూరియా రెడీ అయిపోతుంది. సో మీ టేస్ట్ తగ్గట్టుగా కారం, అలాగే ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీకు ఎంత కారం అయితే కావాలో ఆ క్వాంటిటీనే ఈ మసాలాలు వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఘాటు వచ్చేస్తుందండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ మంచూరియా బాల్స్లో వేసుకుంటున్నాం, కారం వేసుకుంటున్నాం, మసాలా వేస్తున్నాం, ఉప్పు వేస్తున్నాం. కాబట్టి దీంట్లో కూడా మనకి ఎంత కావాలో అంతే వేసుకోండి. కొంచెం చిటికెడికి ఒక హాఫ్ స్పూను జస్ట్ లైట్గా వేసి కలిపేయండి. క్యారెట్, దీని క్యాప్సికము, అల్లం వెల్లుల్లి సన్నగా తరుక్కొని ఆ మసాలా వేగిన తర్వాత దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, కారం ఎక్కువైతే ఘాటు వచ్చేస్తుంది. ఇది చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి. జస్ట్ హాఫ్ స్పూను మసాలా, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ స్పూను
కారం పొడి వేసుకొని 3 వేసుకొని ధనియాల పొడి అవన్నీ కూడా ఒక స్పూన్ వచ్చేలా వేసుకొని ఆ నూనెలో వేపేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇవి వేగుతాయి కదా. ఇప్పుడు 1 స్పూను వెనిగర్ వేసుకోండి. 1 స్పూన్ వెనిగర్, తర్వాత టమాటా సాసు ఒక చిన్న కప్పు వేసుకోవచ్చు. స్పూన్లతోటి లెక్క అయినా వేసుకోవచ్చు, లేదు మీకు స్పూన్లతో అంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఒక చిన్న కప్పుతోటి టమాటా సాస్ పంపేయండి. టమాటా సాస్ ఎంత అయితే అంత బాగుంటుంది. అలాగే 1 స్పూన్ సోయా సాస్ వేయండి, ఎక్కువ వేయద్దు. సోయా సాస్, చిల్లీ సాస్ కూడా 1 స్పూన్ 1 స్పూన్ వేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు అది వేగింది కదా, మరి ఇప్పుడు ఆ మసాలా ఉడకాలి కదా. మనం ఇందాక ఆల్రెడీ మసాలా కలుపుకున్నాం కాబట్టి 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఆ మసాలా అంతా ఉడకనివ్వండి. ఎక్కువ మసాలా వేయద్దండి, నాది ఎక్కువ కన్సిస్టెన్సీ కాబట్టి నేను ఎక్కువ వేసాను. మీరు చూసుకొని క్వాంటిటీ సెట్ చేసుకొని, చూసారా ఎంత బాగా మసాలా ఉడికిపోయిందో. దీంట్లోకి మనం ఇందాక బాల్ చేసుకున్నాం కదండి, ఆ బాల్స్ వేసేయండి. అదిగోండి బాల్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో, ఎక్కడ కూడా పిండి మధ్యలో ఉడకకుండా కానీ ఏది లేకుండా ఈ బాల్స్ అన్నీ మనం చేసుకొని రెడీగా కూడా ఉంచేసుకుంటే ఎవరైనా హఠాత్తుగా మన ఇంటికి చుట్టాలు ఊడిపడుతుంటారు కదండి, అలాంటప్పుడు సింపుల్గా చేసి పడేయచ్చు. లేదు ఈ ప్రాసెస్ ఎక్కువ అనుకోండి, ఓన్లీ సాస్ తోటే పెట్టవచ్చండి. ఇలాగే సాస్ తోటే పెట్టవచ్చు, లేదు ప్యాన్లోనే ఇప్పుడు మనం చెప్పాం కదా ఈ మసాలాలన్నీ తీసేసి ఓన్లీ జస్ట్ క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి ఈ చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకొని దాంట్లోకి కొంచెం టమాటా సాసు, వెనిగరు, సోయా సాసు, చిల్లీ సాసు, ఇవి ఓన్లీ సాసెస్ తోటే చేసేసుకొని ఈ బాల్స్ వేసేసి కొంచెం మిక్స్ చేసేసి ఇచ్చేస్తాయండి. సూపర్గా జ్యూసీగా వస్తాయి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ అదిరిపోద్ది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.